హాయ్ వేర్స్ వెల్కమ్ టు డై స్పోర్ట్స్. ఐపీఎల్ 18 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో డూ ఆర్ డై మ్యాచ్ కి రెడీ అయింది. ఫ్రైడే జరగబోతుంది ఈ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటన్స్ తలపడబోతుంది సన్ రైజర్స్. సో 1 వీక్ మాల్దీవ్ ట్రిప్ తర్వాత ఒక రీఛార్జ్ అయ్యి మళ్ళీ మ్యాచ్ కి ప్రాక్టీస్ చేస్తున్నారు సన్ రైజర్స్ ప్లేయర్స్ అంతా కూడా. సో ఈ మ్యాచ్ లో గెలిస్తేనే, ఏదైతే రీసెంట్ గా చెన్నై మీద గెలిచిన తర్వాత ఒక ఫామ్ అయితే అందుకున్నారు. సో ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు కొంచెం మెరుగుపడతాయి. సో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో అడ్వాంటేజ్ ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్. సుధీర్ గారు, సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఫ్టర్ వరుస వైఫల్యాల తర్వాత మళ్ళీ చెన్నై మీద గెలిచి ఫామ్ లోకి వచ్చింది. 1 వీక్ గ్యాప్ వచ్చింది. సో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఒక రిజువనేటెడ్ పర్ఫార్మెన్స్ అవసరం అండి. అండ్ చెన్నైలో ఆఫ్ కోర్స్ చాలా ఆ, మంచి ప్రదర్శన కనబరిచారు. తక్కువ స్కోర్ కు రెస్ట్రిక్ట్ చేసి చివరికి ఒక మంచి విక్టరీ సాధించారు. అండ్ అది సరిపోదు, మన అందరికీ తెలుసు నరేష్. వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటిదంటే లాస్ట్ నుంచి జస్ట్ బట్ వన్ అంటాం కదా, దాంట్లో ఉన్న 9th పొజిషన్ 8th పొజిషన్ లో కొనసాగడం అనేది చాలా ప్రెషర్ లో ఉంచుతుంది వాళ్ళను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీస్ తో పాటు వాళ్ళకి నెట్ రన్ రేట్ అనేది కూడా చాలా కీలకం. అండ్ నేను అనుకుంటాను అంత ఈజీగానైతే కనబడటం లేదు. అండ్ దట్ గుజరాత్ ఈజ్ ఎ టఫ్ టీమ్. బట్ నేను ఏదైతే రెస్ట్ ను వాళ్ళు ఉపయోగించుకున్నారో జస్ట్ రిలాక్సింగ్ కొరకు, రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్ళినట్టుగా కూడా మనం రిపోర్ట్స్ చదివాం, చూసాం వీడియోస్. నేను అనుకుంటాను కొంచెం అది అవసరం కూడా, అది ఉపయోగపడవచ్చు వాళ్ళకు, కొంచెం ఫ్రెష్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. చాలా లాంగ్ గ్యాప్ కూడా వచ్చింది వాళ్ళకు నరేష్. అండ్ గుజరాత్ నేను అనుకుంటాను ఒక షాక్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు, బికాస్ దట్ వాస్ జస్ట్ లైక్ ఎ షాక్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ 14-year-old సూర్యవంశీ. వాళ్ళు ఒక షాక్ ని ఎదుర్కొన్నారు. అండ్ ఆ షాక్ నుంచి బయటపడ్డారా లేకుంటే అదే షాక్ లో ఉన్నారా వాళ్ళు? బికాస్ అంత చిన్న వయసులో అతడు సెంచరీ సాధించడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆ తర్వాత కూడా గుజరాత్ కెప్టెన్ చేసినటువంటి కమెంట్స్ అందరినీ కూడా అతన్ని క్రిటిసైజ్ చేసేలాగా చేశారు నరేష్. మనం విన్నాం కదా, అసలు రియల్ గా మెచ్చుకుంటూ లక్కీ అని ఒక శబ్దం అయితే ఎప్పుడైతే ఉపయోగించారో, పీపుల్ డిడ్ నాట్ ఇష్టపడలేదు దాన్ని. సో అది కూడా కొంచెం ప్రెషర్ లో ఉంచుతుందని నేను అనుకుంటాను కెప్టెన్ శుభ్మన్ గిల్ ను. బట్ దే ఆర్ గుడ్ సైడ్, దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ ఇంకా 4 మ్యాచెస్ లో ఆఫ్ కోర్స్ వాళ్ళకు 2 విక్టరీస్ అయితే కావాలి. అండ్ 2 విక్టరీస్ మరి రేపటి మ్యాచ్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్ప్రైజ్ జరిగినట్లయితే లాస్ట్ మ్యాచ్ లాగా, దిల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ముంబై ఆల్సో. ముంబైలో ఆడబోతున్నారు ఆ తర్వాత ఇంపార్టెంట్ మ్యాచ్ లో. సో డెఫినెట్లీ నేను అనుకున్నాను గుజరాత్ టీం పైన ఆ షాక్ తర్వాత కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది నరేష్. ఓకే, సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఏదైనా మార్పులు మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సంబంధించి కొన్ని మార్పులు చేస్తే తప్ప విజయాలు రావు అని. సో మరి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెడ్ ఏదైతే క్లాస్ అని నితీష్ కుమార్ రెడ్డి, బ్యాటింగ్ ఆర్డర్ లో మనకు చాలా మంది అంచనాలు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఏమాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. కేవలం అభిషేక్ శర్మ ఒక సెంచరీ, ఇషాన్ కిషన్ ఒక సెంచరీ, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యారు. సో బ్యాటింగ్ ఆర్డర్ లో ఎనీ చేంజెస్ టు బి ఎక్స్పెక్టెడ్ ఫర్ దిస్ మ్యాచ్? బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజ్ లాస్ట్ మ్యాచ్ లోనైతే నితీష్ కుమార్ రెడ్డి లోవర్ ఆర్డర్ లోనే ఆడాడు. అండ్ అది కొంచెం ఉపయోగపడింది. మెండిస్ అతడు కొంచెం 5th 4th డౌన్ లో ఆడడం చూసాం. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఓన్లీ నాకు ఎక్కడనే మనం ప్రతిసారి ఏమనుకుంటున్నాం అంటే ఆ టాప్ 3 ఆర్డర్ లో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండర్స్ లో ఒక రైట్ హ్యాండెడ్ ఉన్నట్లయితే క్లాసన్ ఫస్ట్ డౌన్ పంపించి, ఈశాన్ కిషన్ సెకండ్ డౌన్, ఆ తర్వాత థర్డ్ డౌన్ నితీష్, 4th మళ్ళీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెండిస్ వచ్చినట్లయితే ఇట్ కుడ్ బి గుడ్. మీరు మనోహర్ ఆడించినట్లయితే మనోహర్ ను కూడా అడ్జస్ట్ చేయవచ్చు. అనికేత్ వర్మ ఆడించిన అనికేత్ కూడా మీకు అడ్జస్ట్ అయిపోతాడు అక్కడ రైట్ హ్యాండెడ్ గా. సో అక్కడ 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ ది టాప్ ఆఫ్ ది ఆర్డరే కొంచెం వాళ్ళని ప్రెషర్ లో ఉంచుతుంది. అక్కడ నేను ప్రతిసారి కూడా మనం చర్చిస్తున్నాం, అక్కడ ఏం వాళ్ళు మార్పులు చేయడం లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ లోనైతే కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ చూసాం. బికాస్ నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ డౌన్ లో కాకుండా లోవర్ ఆర్డర్ లో ఆడడం చూసాం. క్లాస్ అని కొంచెం టాప్ లో పంపించారు. సో వెదర్ దే కంటిన్యూ దట్ ఆర్ ఏమైనా చేంజ్ చేస్తారా మీరు అన్నట్టుగా చూడాలి. బట్ బ్యాటింగ్ అఫ్ కోర్స్ లో కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో మళ్ళీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నేను అనుకుంటాను మళ్ళీ ఫామ్ ను ఉంచుకోవాలి వాళ్ళు. ఓన్లీ కపుల్ ఆఫ్ అకేషన్స్ లోనే అభిషేక్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. బట్ ఆ తర్వాత కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూసాం. అండ్ హోప్ విల్ ప్లే గుడ్ క్రికెట్ టుమారో. అయితే బౌలింగ్ కాంబినేషన్ లో ఏదైనా మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉనాద్కట్ ప్లేస్ లో ఏమైనా స్పిన్ ఆల్రౌండర్ కండిషన్స్, ఏదైతే అహ్మదాబాద్ గ్రౌండ్ కండిషన్స్ బట్టి స్పిన్ ఆల్రౌండర్ గానీ తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? స్పిన్ ఆల్రౌండర్ కంటే నీకు రాహుల్ చహర్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు నరేష్. ఒక బ్యాటర్ ను తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక బ్యాటర్ ని తీసుకొని నేను అనుకుంటాను జిషాన్ అండ్ రాహుల్ ను కంటిన్యూ చేసినట్లయితే దట్ విల్ బి గుడ్. బికాస్ అభిషేక్ కూడా మీకు బౌలింగ్ చేయగలుగుతాడు.
మెండిస్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో మీకు 4 ఆప్షన్స్ అవుతాయి. ఆర్ లేకుంటే మెండిస్ తోటి 4 ఓవర్స్ వేయించి జీషాన్ ఫుల్ కోటా ఎలా అయినా వేస్తాడు కనుక అభిషేక్ ను ఉపయోగిస్తారా, ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ని తీసుకొని వీ డోంట్ నో. బట్ మీరు అన్నట్టుగా ఎక్స్ట్రా స్పిన్నర్ ఉన్నట్లయితే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, బికాస్ అహ్మదాబాద్ కొంచెం లాంగ్ గ్రౌండ్ కనుక స్పిన్నర్స్ యొక్క రోల్ నేను అనుకుంటాను కీలకంగా కూడా మారవచ్చు. బట్ దట్స్ అగైన్ దట్ మేనేజ్మెంట్ డెసిషన్. బట్ యాజ్ యూ సెడ్ ఇట్ కాంట్ బి ఎ బ్యాడ్ ఐడియా నరేష్, నో డౌట్. ఓకే. అయితే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ లో ఈసారి సంబంధించి షమి గానీ, కమిన్స్ గానీ, ఉనాద్కట్ గానీ, మిగిలిన హర్షల్ పటేల్ గానీ ఎందుకు సక్సెస్ కాలేదనుకోవాలి? ఎందుకంటే కమిన్స్ అయితే T20లకు పెద్ద ప్రయారిటీ ఇవ్వరు. ఎప్పుడు రెగ్యులర్ గా వన్డే అండ్ టెస్ట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో కెప్టెన్సీ పరంగా పెద్దగా ఎఫెక్ట్ కూడా కనిపించలేదు కమిన్స్ వైపు నుంచి. బౌలర్ గా కూడా పెద్ద సక్సెస్ కాలేదు. షమి కూడా ఫెయిల్ అయ్యాడు. కంప్లీట్ గా మనం సన్ రైజ్ అంటే ఈసారి ప్రతిసారి బ్యాటింగ్ అనుకుంటాం. సో అంతకుముందు సీజన్ లో బౌలింగ్ తో వాళ్ళు మ్యాచ్ గెలిచిన సందర్భంలో, కానీ ఈ సీజన్ ఎందుకు ఆ మ్యాజిక్ చూపించలేకపోయారు? ఓన్లీ హర్షల్ పటేల్ అమాంగ్ ది ఆల్ మీడియం పేస్ బౌలర్స్ హి హస్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అందులో మీరు డౌటే లేదు, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ చెన్నై ఒక తక్కువ స్కోర్ చేయడానికి అతని బౌలింగే దోహదపడింది. కమిన్స్ మీరు అన్నట్టుగా కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. బట్ పవర్ ప్లేలో నేను అనుకుంటాను మొన్న షమి పర్వాలేదండి, ఫస్ట్ బాల్ కి వికెట్ కూడా లభించింది అతనికి. మనం చూసాం మొన్న మంచి బౌలింగే కనబరిచాడు చెన్నైలో. బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టుగా షమి నుంచి అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూడలేదు మనం. బట్ యూ నెవర్ నో, బికాస్ గుజరాత్ లో అతనికి కండిషన్స్ ఎక్కువగా తెలుసు, బికాస్ ఈ ప్లేట్ ఫర్ గుజరాత్ టైటన్స్ కనుక అహ్మదాబాద్ వికెట్ లో ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయం అతనికి చాలా తెలుసు. చాలా మ్యాచెస్ ఆడాడు అక్కడ. గుజరాత్ టైటన్స్ విక్టరీలో అతని యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కనుక ఐ థింక్ యూ షుడ్ ప్లే కీ రోల్ టుమారో అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వికెట్, యూజ్ చేసే వికెట్ అంతా కూడా అతనికి తెలుసు షమికి. అండ్ షమి నుంచి డెఫినెట్లీ ఒక మంచి పర్ఫార్మెన్స్ రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నరేష్, ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ కూడా ఉంది. కమింగ్ టు ది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ఆర్డర్, మనం సన్ రైజర్స్ వాళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ టాప్ ఆర్డర్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి, వికెట్లు తీయాల్సింది. ఎందుకంటే శుభ్మన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ, మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. సో లాస్ట్ టైం ఏదైతే లాస్ట్ సీజన్ లో తను రిటైన్ చేసుకోలేదన్న బట్లర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. బట్లర్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి. ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ డౌన్ లో బట్లర్ మీరు అన్నట్టుగా ఒక ఫెంటాస్టిక్ రోల్ ప్లే చేస్తున్నాడు. బట్ ఇప్పటికీ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్ గా, మీకు టెవేటియా గానీ మిగతా వాళ్ళు స్ట్రాంగ్ గా టాప్ 3 వికెట్స్ లో 2 వికెట్స్ వాళ్ళు పడగొట్టినట్లయితే మీరు అన్నట్టుగా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. అండ్ వాళ్ళు మెయిన్ గా గెలిచింది కూడా వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్. ప్రతీష్ కృష్ణ బౌలింగ్ చేయడం ఒక మ్యాచ్ లో, మీకు సిరాజ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో, అండ్ అట్లాగే సాయి కిషోర్ హాస్ బిన్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. రాషిద్ ఖాన్ ఓకే, రషీద్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు. ఎందుకంటే సెకండ్ పేజ్ లో మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కదా, వేరేంటి ఏరు ఉంటుంది, కొంచెం స్పిన్నర్స్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. బట్ ఓవరాల్ గా వాళ్ళకు నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి మ్యాచ్ లో రబడా ఇప్పటి వరకు రానట్టున్నాడు. రబడా రాకపోవడం అనేది కూడా కొంచెం వాళ్ళని ఇబ్బందిలో పెడుతుంది. బికాస్ మీరు మొన్నట్లాగా సూర్యవంశి లాగా రేపు అభిషేక్ శర్మనో లేకుంటే ట్రావిస్ రేడో ఇద్దరిని హిట్ చేసినట్లయితే సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణను, మీకు థర్డ్ మీడియం పేసర్ అక్కడ కర్వ్ అయిపోతాడు. సో హర్షద్ ఖాన్ ఉపయోగిస్తారా, లేకుంటే కొత్త బౌలర్ మనం ఉపయోగించాడు అట్లా చేస్తారా? వాళ్ళకి అక్కడ లోట్ అనేది మాత్రం కంపల్సరీగా అవుతుంది. బికాస్ ఎవ్రీ మ్యాచ్ లో సక్సెస్ సాధించాలంటే ఈజీ కాదు. అండ్ మొన్న ప్రెషర్ డెఫినెట్లీ ఆ బౌలర్స్ పైన ఉంటది. బౌలింగ్ చేస్తున్నప్పుడు, అభిషేక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను అనుకుంటాను కొంతవరకు మైండ్ లో సూర్యకుమారి సూర్యవంశి తిరుగుతుంటాడు వీళ్ళకు కొన్ని మ్యాచెస్ వరకు. సో దాని నుంచి ఆ షాప్ నుంచి బయటికి రావాలి. అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక దే ఫర్గెట్ ఈజీలీ ఆల్సో, బికాస్ దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ 2020 ఫార్మాట్ లో. బట్ చిన్న పిల్లవాడు అలా ఎప్పుడైతే అటాక్ చేశారో ఆ బిగ్ షాక్ అయితే వాళ్ళకి ఇప్పటికీ నేను అనుకుంటాను ఉంది వాళ్ళకు. ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత, లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ తర్వాత అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ మారే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకంటే మేబీ స్పిన్ వికెట్, ఒక స్లో వికెట్ అయితే రెడీ చేయొచ్చు. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ వికెట్ కనుక రెడీ చేస్తే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్ క్విక్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చాలా మంది అంటున్నారు. సో గుజరాత్ స్లో వికెట్ అనుకోవచ్చా? పిచ్ కండిషన్ ఒకవేళ అలా అయినట్లయితే నేను అనుకుంటాను శుభ్మన్ గిల్ కూడా కొంచెం వీక్నెస్ ఉంది. బట్లర్ కూడా అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాడు. అండ్ నేను అనుకుంటాను జీషాన్ అలీ కావచ్చు, రాహుల్ చహర్ కావచ్చు, అభిషేక్ శర్మ లాంటి పార్ట్ టైమ్ స్పిన్నర్, లేకుంటే కమిందో మెండిస్, యూ కెన్ బౌల్ విత్ లెఫ్ట్ ఆర్మ్, యూ కెన్ బౌల్ విత్ రైట్ ఆర్మ్. యాక్చువల్లీ 2 హ్యాండ్స్ ని ఉపయోగిస్తుంటాడు. లెఫ్ట్ హ్యాండెడ్ వచ్చినప్పుడు అతను రైట్ హ్యాండ్ తో ఆఫ్ స్పిన్ వేస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ మరొక రైట్ హ్యాండెడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఆర్మ్ తోటి ఆర్మర్స్ వేస్తాడు. ఆర్థోడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవుతాడు. సో ఒక అంబిడెక్స్ట్రస్ క్రికెటర్ వాళ్ళ టీంలో ఉండడం, అతను యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది మనకు అర్థం కావట్లేదు. బికాస్ ఈస్ బీన్ ఫెంటాస్టిక్ అండ్ లాస్ట్ కప్ లో ఒక మ్యాచ్ లో 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లో సక్సెస్ కూడా సాధించాడు. అండ్ అటువంటి బౌలర్ ఉండడం కూడా నేను అనుకుంటాను ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ఆడించి
ఒక స్పిన్నర్ తోటి కూడా బరిలోకి దిగొచ్చు. వెదర్ దే గో విత్ జీషాన్ అలీ ఆర్ లేకుంటే రాహుల్ ను తీసుకువస్తారా, దట్స్ అప్ టు ద మేనేజ్మెంట్. ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్ లో? ఐ థింక్ 170, 180 అయితే మినిమం రావచ్చు అండి ఇది, ఎందుకంటే స్కోరింగ్ గ్రౌండ్ అది. బట్ వికెట్ కొంచెం స్లో అయితే కొంచెం తక్కువ, బట్ 170, 180 అయితే మినిమం చేసే ఛాన్స్ ఉంటుందండి. ఫైనల్ గా ఈ మ్యాచ్ ఇంకా లో ఎక్కువ కూడా రావచ్చు. యువర్ ప్రెడిక్షన్ ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్, నేను అనుకుంటాను ఆ ఫ్రెష్నెస్ ని ఉపయోగించుకోవాలి. కొంచెం ఆ రిజువనేషన్ అనేది వచ్చింది వాళ్ళకు. మాల్దీవ్ నుంచి ఫ్రెష్ గా వచ్చారు కనుక ఐ థింక్ ఇదే వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు, నథింగ్ టు లూజ్ అండి. వాళ్ళకి ఏంటంటే ఒక గ్రేట్ ఎఫర్ట్ కంటిన్యూ చేసినట్టయితే ఒక రేర్ హోప్ ఉందన్న విషయమే వాళ్ళకి తెలుసు. బట్ ఖచ్చితంగా మేము ప్లే ఆఫ్ లోకి వెళ్తాం అన్నటువంటి నమ్మకం అయితే, ఆప్టిమిజం అయితే, ఓన్లీ ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు తప్పితే వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ 7 విన్స్ తోటి ఆల్రెడీ ఛాన్సెస్ పొంది ఉన్నాయి కనుక ఒక రేర్ హోప్ ఉంది. ఆ రేర్ హోప్ ని కంటిన్యూ చేసే ప్రయత్నమే చేయాలి. అండ్ దే విల్ గో ఆల్ అవుట్ అండి, నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు థ్యాంక్ యూ. చెప్తున్న బట్టి సన్ రైజ్ హైదరాబాద్ నథింగ్ టు లూజ్ కాబట్టి వాళ్ళు ట్రై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ ఏదైతే ఆ అటాకింగ్ బ్యాటింగ్ స్టన్నింగ్ సెంచరీతో ఒక హై స్కోర్ చేజ్ చేసిన గుజరాత్ టైటన్స్ ఆ షాట్ నుంచి ఇంకా తేరుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ జట్టు ప్రెషర్ లో ఉంటుందని చెప్పేసి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.